నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్ 2026కి సంబంధించి స్టాటిక్ జీకే ఉంది కదా, జనరల్ నాలెడ్జ్. దాంట్లో ఆర్ట్ అండ్ కల్చర్లో ఒక సబ్ టాపిక్ అయిన మ్యూజికల్ ఘరానాస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ బిగిన్. ఈ వీడియోలో నేను ఫస్ట్ మనం థియరీ చదువుకుందాము. థియరీ చెప్పిస్తాను అండ్ దాని తర్వాత ఎంసీక్యూస్ కూడా చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి మ్యూజికల్ ఘరానాస్ అంటే, ఘరానాస్లో ఘర్ ఉంది కదా, ఘర్ అంటే ఏంటి? హౌస్, ఇల్లు. సో ఇదేంటి అంటే ఘరానాస్ అంటే గురు శిష్య పరంపర. ఇప్పుడు గురువులు అంటే ఇక్కడ ఎవరు అంటే, ఇక్కడ పాటలు పాడేవాళ్ళు కానీ ఆర్ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు, వాయిద్యకారులు కానీ వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళకి ఒక పాట పాడే శైలి ఉంటుంది, ఒక పద్ధతి, ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే ఒక పద్ధతి ఉంటుంది, ఒక రిథమిక్గా అలాగా. ఆ పద్ధతి, ఆ శైలినే వాళ్ళ శిష్యులు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు తీసుకెళ్తారనమాట, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఆ లీనియేజ్ని. సో ఆ పరంపరని ముందుకు తీసుకెళ్తూ ఉండేది. అలా ఒక్కొక్క ఇంటికి ఆర్ ఒక్కొక్క ఊరి నుంచి వస్తున్న సింగర్స్ కానీ వోకలిస్ట్ ప్లేయర్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్కి ఒక స్టైల్ ఉంటుందన్నమాట. దాన్ని మ్యూజికల్ ఘరానాస్ అంటారు. సో ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అంటే, పాటలు పాడేవాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళని బేస్ చేసుకొని వోకల్ ఘరానాస్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళకి ఒక ఘరానాస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సితార్ అండ్ సరోద్కి 2 ఘరానాస్, నెక్స్ట్ తబలా ప్లేయర్స్కి ఈ ఘరానాస్. అలాగా అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు ఒక ఘరానా కిందకు వస్తారు. అండ్ పాటలు పాడి అంటే వోకల్ వీళ్ళు సింగర్స్ వీళ్ళు ఉంటారు కదా, మ్యూజిషియన్స్, వీళ్ళు ఒక ఘరానా కిందకు వస్తారనమాట. ఫస్ట్ ఈ డివిజన్ ఏంటి అంటే, ఏ ఊరు నుంచి అయితే వస్తారో ఆ ప్లేస్ని బట్టి ఆ ఘరానాకి పేరు వస్తుంది. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని వోకల్ ఘరానాస్ చూద్దాము. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనకి మ్యూజిక్ స్టైల్లో హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది, కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది కదా. కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మన సౌత్ ఇండియన్ మ్యూజిక్, అది సౌత్ ఇండియన్ మ్యూజిక్. అదే హిందుస్థానీ మ్యూజిక్ వచ్చి నార్త్ ఇండియా వాళ్ళది. సో ఈ ఘరానాస్ అని ఏవైతే ఉన్నాయో అవంతా కూడా హిందుస్థానీ వాళ్ళకి చెందిన ఘరానాస్. కర్ణాటిక్ మ్యూజిక్లో ఘరానాస్ అనే పద్ధతులు అలాంటి డిఫరెన్సియేషన్ ఏమీ లేదన్నమాట. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1 by 1 అకార్డింగ్ టు ద ప్లేస్, ఏ ఊరు నుంచి అయితే ఆ ఘరానా ఫేమస్ అయిందో ఆ ప్లేయర్స్, ఆ ఘరానా ప్లేయర్స్ ఉన్నారో దాన్ని బట్టి డివైడ్ చేశారు ఈ ఘరానాస్ని. వాటిని చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఇవి మొత్తం ఫ్యాక్ట్సే ఉంటాయి. మీరు ఒకటికి ఒక 1, 2, 3 టైమ్స్ మీరు రివైజ్ చేసుకున్నారంటే ఈ పర్సనాలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఘరానాస్ నుండి ఎవరు ఫౌండర్, ఆ పర్సనాలిటీ ఏ ఘరానాకు చెందిన వాళ్ళు, అలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ప్యూర్గా ఇది ఫ్యాక్చువల్ అంటే స్టాటిక్ పోర్షన్ ఇది. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ చూడండి, గ్వాలియర్ ఘరానా చూద్దాం. గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతము. సో గ్వాలియర్ ఘరానా వచ్చి ఓల్డెస్ట్ ఘరానా అనమాట, ఓల్డెస్ట్ వన్. ఇదేంటి అంటే సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖయాల్ సింగింగ్లో ఉంటుంది. ఎవరు ఫౌండర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఫౌండర్ అంటే నాథన్ ఖాన్, హస్సూ ఖాన్ అండ్ హద్దూ ఖాన్. నాథన్ ఖాన్, హస్సూ ఖాన్ అండ్ హద్దూ ఖాన్. ఇంకొక పర్సనాలిటీ ఉంటారు నాథన్ అండ్ నాథూ అని. ఇక్కడ నాథన్ ఖాన్ ఫౌండర్ కదా, ఇంకొక పర్సనాలిటీ నాథూ ఖాన్ అని కూడా ఈ ఘరానాకి చెందిన వాళ్ళు ఉంటారనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆగ్రా ఘరానా. ఆగ్రా తెలుసు కదా, తాజ్మహల్ ఉంటుంది ఆగ్రాలో, ఇక్కడ ఢిల్లీకి పక్కన. సో ఆగ్రా ఘరానా వచ్చి ధ్రుపద్ అండ్ ఖయాల్, ఇవంతా ఏంటి అంటే సింగింగ్ స్టైల్స్ అంతే. ధ్రుపద్, ఖయాల్ ఇవంతా ఇప్పుడు ఇక్కడ మనం మెలోడీస్, జాజ్ ఇలా అంటాం కదా, మ్యూజికల్ స్టైల్స్, అలాంటి స్టైల్స్ అనమాట ధ్రుపద్ అండ్ ఖయాల్. దీనికి ఏం స్పెషాలిటీ అంటే డీప్ అండ్ రెజనెంట్ వాయిస్లో ఉంటుంది. చాలా డీప్గా పాడేవాళ్ళు, కొంచెం డీప్ ఫీల్తో రెజనెంట్ వాయిస్తో పాడతారనమాట. ఫౌండర్ ఎవరు అంటే హజీ సూజన్ ఖాన్. ఎక్స్పోనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫయజ్ ఖాన్, హజీ సూజన్ ఖాన్. ఈవెన్ విలాయత్ ఖాన్ కూడా ఈ ఆగ్రా ఘరానాకి చెందిన వాళ్ళు.
నెక్స్ట్ కిరాణా ఘరానా ఇదేంటి అంటే స్వరాల పైన అంటే నోట్స్ అంటారు ఇంగ్లీష్లో నోట్స్, స్వరాల యొక్క ప్యూరిటీని ఎంఫసైజ్ చేసుకొని ఉంటుందన్నమాట కిరాణా ఘరానా. ఇదేంటి అంటే స్లోగా, మెలడిక్గా, టెంపో అండ్ వాయిస్ కల్చర్ ఉంటుంది. ఇంతకుముందు మనం చూసింది ఆగ్రా ఘరానా ఏమో డీప్గా ఉంటుంది వాయిస్, ఇక్కడేమో మెలోడిక్గా స్లోగా ఉంటుంది అనమాట కిరాణా ఘరానాలో. సో ఎవరు పాపులరైజ్ చేసింది, ఒక రకంగా పయనీర్ ఎవరు అంటే అబ్దుల్ కరీం ఖాన్. అండ్ ఇంకా కూడా భీమ్సేన్ జోషి గారు చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. భీమ్సేన్ జోషి గారు కూడా కిరాణా ఘరానాకి చెందిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఉంటారు పర్సనాలిటీస్, మనం ఎంసీక్యూస్లో చూద్దాము. నెక్స్ట్ జైపూర్ అత్రౌలి ఘరానా. జైపూర్ అంటే ఇక్కడ రాజస్థాన్, సో రాజస్థాన్, అత్రౌలి కూడా అక్కడ ప్లేస్. సో అక్కడ నుంచి వస్తున్న ఒక ఘరానా ఏంటి అంటే ఈ జైపూర్ అత్రౌలి ఘరానా. ఫౌండర్ ఎవరు అంటే అలాదియా ఖాన్. నోటబుల్ ఎక్స్పోనెంట్స్ వచ్చి అలాదియా ఖాన్, కేసరీబాయ్ కేర్కర్. ఎలాబరేట్ అండ్ సొఫిస్టికేటెడ్ కాంపోజిషన్స్ ఉంటుంది, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది వాళ్ళ యొక్క కాంపోజిషన్స్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా మ్యూజిక్ని కంపోజ్ చేస్తారు కదా, అలా వీళ్ళు కంపోజ్ చేయడం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. ఇంట్రికేట్గా అంటే చాలా టెక్నికల్గా అనిపిస్తుంది, అంత సాఫ్ట్గా ఈజీగా వెళ్ళిపోదు, చాలా టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. రాగాలు, తాళాలు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఫాస్ట్ పేస్డ్ తాన్స్ ఉండేది జైపూర్ అత్రౌలి ఘరానా. నెక్స్ట్ రాంపూర్ సహస్వాన్ ఘరానా చాలా సిమిలర్గా ఉంటుంది ఆగ్రా ఘరానాకి. సో ఇంట్రికేట్, ఫాస్ట్, మెలడిక్ ప్యాటర్న్స్ అండ్ తాంకారీ ఉంటుంది. ఎవరు అసోసియేట్ అయి ఉన్నారంటే ఉస్తాద్ ఇనాయత్ ఖాన్. నెక్స్ట్ ప్రపోనెంట్స్ ఎవరు అంటే ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ అండ్ రషీద్ ఖాన్. నోటబుల్ ఎక్స్పోనెంట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మేవాతి ఘరానా ఇది కూడా సేమ్ మ్యూజికాలిటీ అండ్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ, చాలా టెక్నికల్గా ఉంటుంది. అండ్ డీప్లీ డివోషనల్ ఇది. అండ్ ఎమోషనలీ ఎక్స్ప్రెసివ్ స్టైల్. ఇప్పుడు మనం భక్తితో పాడే పాటల్లో చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు, భజనలు ఎంతో డీప్గా ఉంటాయి, చాలా ఎమోషన్తో మనం దేవుడికి పాటలు పాడుతాం కదా. సో అలాగా ఇది డీప్లీ డివోషనల్, ఎమోషనలీ ఎక్స్ప్రెసివ్ స్టైల్ అనమాట మేవాతి ఘరానా. ఫేమస్ ఎక్స్పోనెంట్ ఎవరు అంటే పండిత్ జస్రాజ్ గారు. సో హీఈస్ ద నోటబుల్ ఎక్స్పోనెంట్. నెక్స్ట్ ఎలా ప్రిజర్వ్ చేస్తారు ఈ ఘరానాస్ అంటే గురు శిష్య పరంపర ద్వారా. ఇప్పుడు ఒకరు గురువు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కొడుకులు కూతుర్లే ఆ ఘరానాన్ని టేక్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి శిష్యులు ఉంటారు, ఆ శిష్యులు ఆ ఘరానాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు చాలా ఫ్యామిలీస్ నార్త్ ఇండియాలో. నెక్స్ట్ చూడండి ఘరానాస్. ఇంతకుముందు చూసింది ఓకల్ ఘరానాస్ అంటే గొంతుతో పాడే ఘరానాలు. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఘరానాస్ చూద్దాము. అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఇలా సరోద్, సితార్, తబలా, వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ వాళ్ళకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్నవి ఈ ఘరానాస్ అన్నమాట. అవి ఏంటి అంటే సితార్ అండ్ సరోద్ ఘరానాస్లో ఎత్వా ఘరానా అండ్ మయ్యా ఘరానా. సో ఫస్ట్ చూడండి ఎత్వా ఘరానా. ఎక్స్పోనెంట్ ఎవరు, ప్రామినెంట్ ఎక్స్పోనెంట్ అంటే ఉస్తాద్ విలాయత్ ఖాన్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే స్లైడింగ్ టెక్నిక్స్కి ఇవి ఉంటాయి కదా, ఈ స్ట్రింగ్స్ ఇలా దీన్ని ట్యూన్ చేయడం కొన్ని టెక్నిక్స్తో కూడుకున్నవి. వీళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ ఎలా ప్లే చేయాలో నేర్చుకున్న వాళ్ళకి తెలుసు. సో ఆ స్లైడింగ్ టెక్నిక్స్, రిఫైన్డ్ నోట్ ప్యాటర్న్స్ ఇవంతా కూడా ఉంటుందన్నమాట. చాలా ఎక్స్ప్రెసివ్ స్టైల్ ఫర్ ద సితార్కి ఎక్స్ప్రెసివ్ స్టైల్ ఎత్వా ఘరానా. సో ప్రామినెంట్ ఎక్స్పోనెంట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఉస్తాద్ విలాయత్ ఖాన్. నెక్స్ట్ మయ్యా ఘరానా వచ్చి మధ్యప్రదేశ్ నుంచి ఇది. సో ఫౌండర్ ఎవరు అంటే ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఇది కూడా టెక్నిక్స్గా ఉంటుంది అండ్ ఇది ఇంపార్టెంట్. హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ ఎలిమెంట్స్ని బెండ్ చేస్తున్నారు వర్సటైల్ స్టైల్ కోసం. సో వర్సటైల్ స్టైల్ని చూపిస్తూ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి ఈ ఘరానాని టేక్ ఫార్వర్డ్ చేశారనమాట, ఆ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ తబలా ఘరానాస్ ఇంకా చాలా ఇంపార్టెంట్, మనకి ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు ఈ తబలా ఘరానాస్ నుండి. సో లక్నో ఘరానా ఒకటి, సేమ్ అలానే ఇంట్రికేట్ ఫింగర్ వర్క్ ఉంటుంది. తబలా ప్లే చేయడంలో కూడా ఒక్కొక్క ఘరానాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఇంట్రికేట్ ఫింగర్ వర్క్ లక్నో ఘరానా.
నెక్స్ట్ ఢిల్లీ ఘరానా కూడా తబలా ఘరానాకు చెందినదే. సో రిథమిక్ క్లారిటీకి సో ఇట్ ఈస్ పాపులర్ విత్ బిగినర్స్, బిగినర్ ఫ్రెండ్లీ ఘరానా ఇది ఢిల్లీ ఘరానా. నెక్స్ట్ ఇది సింపుల్గా ఉంటుంది ఈ ఘరానా. ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూస్ చూద్దాము. సో ఏ ఘరానా ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్కి చెందినది? ఆయన అసోసియేట్ అయి ఉన్న ఘరానా ఏంటి? ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎవరు అంటే పటియాలా ఘరానా. పటియాలా ఘరానా అంటే పంజాబ్లోని ఒక ప్రాంతం పటియాలా ఘరానా. సో ఈయన ఆ ఘరానాకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ పండిత్ భీమ్సేన్ జోషి లెజెండరీ వోకలిస్ట్ ఆఫ్ విచ్ ఘరానా? ఏ ఘరానా అంటే కిరాణా ఘరానా. కిరాణా ఘరానా ఎలా గుర్తుపెట్టుకోండి అంటే కిరాణా కొట్టు అంటారు, కిరాణా షాప్స్ ఉంటారు. ఏముంటుంది ముఖ్యంగా కిరాణా షాప్స్లో మనకు నిత్య అవసరాలు ఉంటాయి, అంటే మనం తినే పదార్థాలు ఇవి కూడా ఉంటాయి. సో మనం భీమ్సేన్ జోషి, భీమ్సేన్లో భీముడు గుర్తుపెట్టుకోండి. భీముడు మనకి మన పురాణాల్లో ఎలా మనకు తెలుసు అంటే ఆయన చాలా బాగా వంట చేస్తాడు, అంటే నలపాక శాస్త్రజ్ఞుడు అలా అంటారనమాట. ఆయన చాలా బాగా వంట చేస్తారు, ఆయన పర్సనాలిటీకి ఆయన తినే ఫుడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎలా గుర్తుపెట్టుకోండి అంటే చాలా సిల్లీగా ఉంటుంది, ఫన్నీగా కూడా. కిరాణా షాప్లో ఫుడ్ దొరుకుతుంది, అలాగ భీముడు కూడా ఫుడ్కి సంబంధించి కొంచెం అలా రిలేట్ చేసుకొని అలా గుర్తుపెట్టుకోండి. వియర్డ్గా అనిపిస్తుంది బట్ చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూ, అది చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యి ఉంది. సో కిరాణా ఘరానా భీమ్సేన్ జోషి కాబట్టి నేను చెప్పాను, మీకు ఫన్నీగా అనిపించినా కూడా ఇంకేం చేయలేం. నెక్స్ట్ జైపూర్ అత్రౌలి ఘరానా వాజ్ ఫౌండెడ్ బై విచ్ మ్యూజిషియన్? ఎవరు ఫౌండ్ చేశారు జైపూర్ అత్రౌలి ఘరానా అంటే అల్లాదియా ఖాన్. నెక్స్ట్ ఇది చూడండి, ఏ ఘరానా ఓల్డెస్ట్ ఖయాల్ ఘరానా హిందుస్థానీ మ్యూజిక్లో అంటే గ్వాలియర్ ఘరానా. బాగా గుర్తుపెట్టుకోండి, గ్వాలియర్ ఘరానా ఓల్డెస్ట్ ఖయాల్ ఘరానా, ఓల్డెస్ట్ వన్ ఇది. నెక్స్ట్ ఉస్తాద్ ఫయజ్ ఖాన్ ఏ ఘరానాకు చెందిన ఫేమస్ వోకలిస్ట్ అంటే ఆగ్రా ఘరానా ఉస్తాద్ ఫయజ్ ఖాన్. నెక్స్ట్ పండిత్ జస్రాజ్ ఏ ఘరానాకు చెందిన వ్యక్తి అంటే మేవాతి ఘరానా. నెక్స్ట్ ఉస్తాద్ ఆమిర్ ఖాన్ ఏ ఘరానాకు చెందిన వ్యక్తి అంటే ఇందోర్ ఘరానా. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఆమిర్ ఖాన్ అనే ఒక యాక్టర్ ఉన్నారు కదా హిందీలో. సో ఆయన ఇండియన్ యాక్టర్, సో ఇండియన్లో ఉంది, ఇండోర్లో ఉంది, అలాగా సిల్లీగా ఉంటుంది బట్ గుర్తుపెట్టుకోవడానికి. ఉస్తాద్ ఆమిర్ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇందోర్ ఘరానా. ఇందోర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇందోర్ ఒక స్పెషాలిటీ ఉంది, ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటుంది రిగార్డింగ్ స్వచ్ఛ భారత్ సంథింగ్. అది ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందోర్ సిటీ. నెక్స్ట్ రాంపూర్ సహస్వాన్ ఘరానా ఈజ్ లింక్డ్ విత్ విచ్ ఫేమస్ మ్యూజిషియన్? రాంపూర్ సహస్వాన్ ఘరానా ఈ 4 ఆప్షన్స్లో ఏ మ్యూజిషియన్తో అసోసియేట్ అయి ఉంది అంటే నిసార్ హుస్సేన్ ఖాన్. నెక్స్ట్ గిరిజాదేవి గారు ఏ ఘరానాకి చెందిన వ్యక్తి అంటే బనారస్ ఘరానా. మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే బనారస్ పట్టు చీరలు అంటారు, అంటే విమెన్కి చాలా తెలుసు. ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే వీడియో మీకు తెలిసి ఉంటుంది బనారస్ సిల్క్ శారీస్ అని. సో ఎవరు విమెన్ కట్టుకుంటారు. సో ఇక్కడ గిరిజాదేవి గారు, ఇంకొకరు ఉంటారు అన్నపూర్ణాదేవి గారు అని. సో ఆవిడ ఇంకొక ఘరానాకు చెందిన వ్యక్తి. గిరిజాదేవి గారు ఇస్ రిలేటెడ్ టు బనారస్ ఘరానా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విమెన్ వోకలిస్ట్ మనకు తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆ తక్కువగా కనిపించిన వాళ్ళని మీరు ఇన్స్టెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఏ ఘరానాకు చెందిన వాళ్ళని, ఎందుకంటే ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ వాజ్ ద పయనీర్ ఆఫ్ విచ్ ఘరానా? ఏ ఘరానాకి ఆయన పయనీర్ అంటే ఒక రకంగా పయనీర్ అన్నా ఒక రకంగా ఫౌండర్ అన్నా కూడా ఒకటే అనమాట, పితామహుడు అంటారు కదా అలాగా. సో ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ కిరాణా ఘరానా యొక్క ఫౌండరు. కిరాణా ఘరానా కరీమ్ కిరాణా కొంచెం ప్రొనౌన్సియేషన్ ఒకలాగా ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్రుపద్ స్టైల్ అండ్ డాగర్ ఫ్యామిలీకి అసోసియేట్ అయిన ఘరానా ఏంటి అంటే డాగర్ ఘరానా. నెక్స్ట్ పండిత్ రవిశంకర్ గారు మనకు చాలా ఫేమస్ సితార్ ప్లేయర్ కదా. సో ఈయన ఏ ఘరానాకు చెందిన వాళ్ళంటే సితార్ ఘరానా, దట్ ఈజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఘరానా. సో ఆ ఘరానాలో స్పెసిఫిక్గా ఏ ఘరానాకు చెందిన ఆయన అంటే మయ్యర్ ఘరానా మధ్యప్రదేశ్కి.
పండిత్ రవిశంకర్ గారు. నెక్స్ట్ ఉస్తాద్ విలాయత్ ఖాన్ ఏ సితార్ ఘరానాకు చెందిన వ్యక్తి అంటే ఇమ్దాద్ ఖానీ ఘరానా ఆర్ దీన్నే ఎత్వా ఘరానా ఆర్ విలాయత్ ఖానీ ఘరానా అని కూడా అంటారు. ఎత్వా ఘరానా ఇక్కడ మనం చూసాము సరోద్ అండ్ సితార్ ఇన్స్ట్రుమెంట్ ఘరానాస్లో మనం చూసాం, అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న వాళ్ళ ఘరానా కదా. సో ఉస్తాద్ విలాయత్ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎత్వా ఘరానా ఆర్ ఇమ్దద్ ఖానీ ఘరానా ఆర్ విలాయత్ ఖానీ ఘరానా. నెక్స్ట్ ఏ తబలా ఘరానా ఉస్తాద్ అల్లా రాఖా అండ్ జాకిర్ హుస్సేన్ చాలా ఫేమస్ తబలా ప్లేయర్స్. ఉస్తాద్ అల్లా రాఖా గారి కొడుకే జాకిర్ హుస్సేన్ అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. తబలా ప్లేయర్స్ మీకు తాజ్ మహల్ టీ ఉంది కదా, తాజ్ మహల్ టీ అడ్వర్టైజ్మెంట్లో తబలా ప్లే చేస్తూ కనిపిస్తారు కదా, ఆయనే జాకిర్ హుస్సేన్. ఆయన రీసెంట్గా చనిపోయారు. సో వాళ్ళు ఏ తబలా ఘరానాకు చెందిన వాళ్ళు అంటే పంజాబ్ ఘరానాకు చెందిన వాళ్ళు, పంజాబ్ ఘరానా. నెక్స్ట్ పండిత్ కిషన్ మహారాజ్ ఏ తబలా ఘరానాకు చెందిన వ్యక్తి అంటే బనారస్ ఘరానా. ఇంతకుముందు మనం చూసాం కదా గిరిజాదేవి గారు ఆమె కూడా బనారస్ ఘరానాకు చెందిన వ్యక్తి. సో పండిత్ కిషన్ మహారాజ్ కూడా బనారస్ ఘరానాకు చెందిన వ్యక్తి. ఇప్పుడు మనం ఒక క్విక్గా రివైజ్ చేసుకునేద్దాము, లెక్చర్ క్లోజ్ చేసేస్తాను నేను. సో ఓకల్ ఘరానాస్లో గ్వాలియర్ ఘరానా ఫౌండర్ ఎవరు? ఉస్తాద్ హస్సు ఖాన్, ఉస్తాద్ నాతూ ఖాన్. హస్సు హద్దు నాతు ఏది? గ్వాలియర్ ఘరానా ఇస్ ద ఓల్డెస్ట్ ఖయాల్ అండ్ ధృపద్ స్టైల్ ఘరానా, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఆగ్రా ఘరానా వచ్చి హజీ సుజన్ ఖాన్, హజీ గగే ఖుదా బక్ష్. జైపూర్ అత్రోలి ఉస్తాద్ అలాదియా ఖాన్. కిరాణా ఘరానా కరీం కిరాణా అలా గుర్తుపెట్టుకోవాలి. మేవాతి ఘరానా ఉస్తాద్ గగ్గే నజీర్ ఖాన్, మేవాతి ఘరానా. పటియాలా ఘరానా ఉస్తాద్ అలీ బక్ష్ ఖాన్, ఉస్తాద్ ఫతే అలీ ఖాన్. రాంపూర్ సహస్వాన్ ఘరానా ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్, మెహబూబ్ ఖాన్. भेंडी बाज़ार घराना उस्ताद చజ్జు ఖాన్, ఉస్తాద్ నజీర్ ఖాన్, ఉస్తాద్ ఖాదిమ్ హుస్సేన్ ఖాన్. నాకు ప్రొనౌన్సియేషన్ నాకు తెలిసినంత వరకే నేను ప్రొనౌన్స్ చేయగలుగుతాను. సో మీకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలిస్తే మీరు అలానే ఫాలో అవ్వండి. సో ఏదైనా మిస్టేక్ చేస్తే ప్రొనౌన్సియేషన్లో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ ఇందోర్ ఘరానా ఉస్తాద్ ఆమిర్ ఖాన్. దాగర్ ఘరానా దాగర్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ తబలా ఘరానాస్. మయ్యర్ ఘరానా సితార్ అండ్ సరోద్కి సంబంధించిన ఘరానా ఎవరు? ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. నెక్స్ట్ ఎత్వా ఘరానా ఆర్ ఇమ్దద్ ఖానీ ఘరానా ఉస్తాద్ ఇమ్దాద్ ఖాన్ ఆయన పేరు మీదే ఈ ఘరానా పేరు కూడా ఉంది, ఇమ్దాద్ ఖానీ ఆర్ ఎత్వా. నెక్స్ట్ బనారస్ ఘరానా తబలా ప్లేయర్ వచ్చి ఉస్తాద్ రామ్ సహాయ్. ఢిల్లీ ఘరానా తబలా ఘరానా వచ్చి ఉస్తాద్ సిద్ధర్ ఖాన్ దాడి. లక్నౌ ఘరానా తబలా ప్లేయర్లో ఉస్తాద్ బక్షు ఖాన్, మోదూ ఖాన్. ఫరూకాబాద్ ఘరానా తబలా ప్లేయర్స్లోనే ఉస్తాద్ హజీ విలాయత్ అలీ ఖాన్. నెక్స్ట్ అజ్రాదా ఘరానా తబలాది ఉస్తాద్ కల్లు ఖాన్ అండ్ మీరూ ఖాన్. సో ఇది లెక్చర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మ్యూజికల్ ఘరానాస్కి సంబంధించి ఏం చేయలేం, మనం 1-10 సార్లు రివైజ్ చేసుకొని వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, డెఫినెట్గా నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకేనా? సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.